హాయ్ అండి. మా బావి దగ్గర ఏమేమి చేస్తామో ఇప్పుడు చూపిస్తాను. ఇది పులుగుల షెడ్డు. ఇప్పుడైతే పులుగులు లేదు. ఈ మంత్ 10th వస్తుంది. ఫుల్ వీడియో అప్పుడు పెడతాను పులుగులు ఎలా మేపాలో అని. ఇది వచ్చేసి ఆవుల షెడ్డు. ఆవులు మేపేదానికి సపరేట్గా ఉంటుంది. ఇట్లా మార్నింగ్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాము మొత్తము. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ తీస్తా ఉన్నాను నేను. షెడ్ అయితే పెళ్ళికి ముందు కట్టారు కానీ ఆవుల షెడ్ అయితే మేమే కట్టుకున్నాం పెళ్ళైన తర్వాత. ఇలా ఫోటో పెట్టుకున్నాం ఆవుల షెడ్లో. ఇలా మ్యాట్లతో సహా ఆవుల షెడ్కి ఒక 2.5 లక్ష అయింది. దానికైతే ఇంకా తొట్టి ఇక్కడే వాటర్ అంతా ఇక్కడే కుడితులంతా వేస్తాము. తర్వాత వచ్చేసి ఇది ఆగుదోట అండి. మా షెడ్ ముందరే ఆగుదోట ఉంటుంది. ఆకులైతే ఇప్పుడు లేదు కానీ ఈ వీక్ అంతా మొత్తం కోసేసాము. అందుకే పెద్దగా నింపు తెలియలేదు తోట అయితే. ఇంకా తోట పక్కల కొంచెం శనగ చెట్లు అయితే వేసుకున్నాము. ఇంటికి మాత్రం అయ్యేదానికి వేసుకున్నాము, ఎక్కువేం వేసుకోలేదు. ఇంటికి పిల్లలకి తినేదానికి సరిపోతే చాలని వేసుకున్నాము. ఇంకా పక్కన వచ్చేసి రేస్మాకు అయితే కొంచెం ఆఫే పెరిగింది. ఈ మంత్ 10th అయితే ఫుల్ పెరిగేస్తుంది ఆ పాటికి. ఇంక మేము పులుగులు మేపచ్చు. ఈ షెడ్లో అయితే 450 లేకుంటే 500 గుడ్లు అయితే పులుగులు మేపచ్చు. ఇంకా పక్కనైతే నేను తోటలో వచ్చేసాను షెడ్ ముందర పోకుండా. మాకి ఆవుల షెడ్కి దగ్గర అవుతుందని. మామూలుగా తోటలో ఎవరు వెళ్ళకూడదు. గుడిలా ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి తోట అయితే. అందరూ తోటలోకి అయితే వెళ్ళకూడదని ఉంటుంది. ఇంక పక్కన వచ్చేసి పుదీనాకు తొట్టి పక్కల కదా అనేసి కొంచెం పుదీనాకు వేసాను. అదైతే ఫుల్ అయిపోయింది. ఇంటికైతే సరిపోతుంది, కావాల్సినప్పుడు కోసుకుంటాను. ఇది వచ్చేసి బావి. ఈ బావి అయితే 12 మట్లు ఉంది కానీ వాటర్ అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉంది, లోపలికి ఉంది కానీ ఇప్పుడు దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాము. ఫుల్ అయితే లేదు. ఫుల్ వచ్చినప్పుడు వీడియో తీస్తాను. ఇంకా కొత్తిమీర ఇది ఇంటికి మిగిలింది అంగడికి వేసేస్తారు మా అత్తమామ. వాళ్ళు పోసుకుంటారు, నేను దాంట్లోనే ఇంటికి పీక్కొస్తాను. ఇంకా మిగిలిపోయిండే వరి నారు ఇది. ఈ సరౌండింగ్ ఆ షెడ్ కావకే మాది మడి ఉందండి. మడి అయితే చూపిస్తాను నెక్స్ట్. ఈ కొబ్బరి తోట అయితే మాది కాదు. దీంట్లోకి వచ్చే కోతులన్నీ మా పంటల్లోకి వచ్చేసి మొత్తం నాశనం చేస్తూ ఉంటాయి. ఇదైతే షాప్ పెట్టారు. దీనికైతే కట్ వేస్తే చిన్నగా కట్ చేస్తుంది. ఆవులు ఈజీగా తినేదానికైతే అవుతుంది. తక్కువ గడ్డిని ఎక్కువ ఆవులు తినేదానికైతే యూజ్ అవుతుంది. నాకైతే డైలీ ఇదే పని కాబట్టి షాప్ కట్టలో గడ్డి అయితే కట్ చేశాను. కట్ చేసి ఘాట్లకైతే పెట్టేశాను. ఇట్లా చేస్తే వేస్ట్ చేయకుండా ఆవులు తింటుంది. ఇంకా ఎక్కువ గడ్డి కాకుండా తక్కువ గడ్డితోనే గడ్డి అయితే సేవ్ చేయొచ్చు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే మ్యాట్లు కడిగేసాము. కింద గలీజ్ ఉందనేసి ఇంకా అదంతా అలాగే పేరుకుందని వాష్ చేస్తా ఉన్నాను. వాటర్తో అయితే మొత్తం వాష్ చేసిన తర్వాత ఇంక కుర్తులు వేసేదే. ఇంక బయట అన్నీ పెట్టేసి కుర్తులు వేసి ఇంకా ఆవులు వచ్చేస్తుంది. ఆవులు వచ్చే టైం అయితే అయ్యింది. ఈ విధంగా క్లీన్గా పెట్టుకుంటే ఆవులకి ఇన్ఫెక్షన్లు ఇలాంటివన్నీ రాకుండా ఉంటుంది. చూసేదానికి కూడా నీట్గా, మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇలా నీట్గా పెట్టుకుంటేనే ఆవులకైతే, ఇప్పుడున్న ఆవులకైతే సేఫ్టీగా ఉంటుంది. ఇంకా మా ఆవులు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. బయట అయితే మేసేదానికి వదిలిన్నాము. ఈవినింగ్ కదా మొత్తం ఆవులు తోలుకొచ్చేస్తాము. చూసేదానికి 7-8 ఉన్నాయి కదా. మా మామ అయితే వెన్నుకు వస్తుంది కదా, అదైతే పండుగలో పోతుంది. చూసేదానికి 7-8 ఆవులు ఉన్నాయి కానీ ఏది పాలైతే ఇవ్వదు. ఒక ఆవేమో ఇస్తుంది 2-3 లీటర్లు. అన్నీ కట్టిపోయిండాయి, అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ ప్రెగ్నెన్సీలో ఉన్నాయి. ఒక ఆవు మాత్రమే పాలు ఇస్తుంది మాకి. మా ఇంటైనా నేను ఈ పనులన్నీ చేసేసిన తర్వాత ఇంక చెరువుకు ఆవులు వదిలింటారు. వాటికి పోయి తోలుకొచ్చేస్తాడు. ఇంక వచ్చేసిన తర్వాత కుడితంతా తాగేసి మళ్ళీ మా ఇంటైనే పాలు పిండేస్తాడు. ఒకే ఆవు ఉంది కదా.
కాబట్టి నేనేం పిండేలేదు. ఇంకైతే మా మడి చూపిస్తాను. చూసేదానికి చాలా గ్రీన్గా పచ్చగా ఎంత బాగుంది కదండి. మీలో ఎంతమంది మడి నాటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది చూస్తూ ఉండేదంతా మాదైతే కాదు, కొంచెమే మాదైతే 1 ఎకరాకు నాటినాము. సో మధ్యలో వేరే వాళ్ళ మడి కూడా ఉంది. మీరు కూడా ఎంతమంది వ్యవసాయం ఇలా ఆవులు అన్నీ చేసుకుంటారో కామెంట్ చేయండి.